ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు 2009లో అవతార్ మూవీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచిన జేమ్స్ కామరూన్ రూపొందించిన మరొక విజువల్ వండర్ అవతార్2. ఆయన అవతార్కు సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి సినీ అభిమానులు ఈ చిత్రం కోసం 1000 కళ్లతో ఎదురుచూశారు. అయితే ఎట్టకేలకు విడుదలైన సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. కొంచెం డివైడ్ టాక్ వినిపించినప్పటికీ అద్భుతమైన యాక్షన్ సీన్స్, అండర్ వాటర్లో ఫైట్స్కు తోడు థ్రిల్లింగ్ క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్షన్లలో కూడా జోరు చూపించింది. నిజానికి రిలీజ్కు ముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్డ్ బుకింగ్స్ ద్వారా దాదాపు 20 కోట్లు కలెక్ట్ చేసింది. గతంలో KGF2, RRR, బ్రహ్మాస్త్ర చిత్రాలకు మాత్రమే ఇది సాధ్యమైంది. ఇక 2 తెలుగు స్టేట్స్లో మార్నింగ్ షో డల్గా స్టార్ట్ అయినా మ్యాట్నీ వరకు మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో కలెక్షన్లు పెరిగాయి. దీంతో మొదటి రోజు 10 కోట్లు నెట్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు ఇండియా వైడ్గా ఈ కలెక్షన్లు 35 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చని చెప్తున్నారు. ఇండియాలో అవతార్2 మూవీ మొదటి రోజున 3,800కు పైగా స్క్రీన్స్లో 17,000 షోస్తో ప్రదర్శించబడింది. ఇప్పటి వరకు భారత్లో ఏ హాలీవుడ్ మూవీ కూడా ఈ స్థాయిలో రిలీజ్ కాలేదు. అంతేకాదు ప్రీమియం మల్టీప్లెక్స్లలో అవతార్2 టికెట్ల ధర 2,500 రూపాయలుగా ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. గతంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ పాంథర్ 2 మూవీ కోసం టికెట్ 2,500 రూపాయలకు విక్రయించాయి. ఇవేగాక ప్రీమియం మల్టీప్లెక్స్లలో స్పైడర్ మ్యాన్, నో వే హోమ్, బ్రహ్మాస్త్ర టికెట్లను 2,000 కంటే ఎక్కువ ధరలకు విక్రయించాయి. అనేక ఇతర భారతీయ నగరాల్లో అవతార్2 టికెట్ ధరలు 2,000 నుంచి 3,500కు చేరగా తెలుగు రాష్ట్రాల్లోని టాప్ సిటీస్లో మాత్రం టికెట్ 200 నుంచి 300 మాత్రమే. ఇది ఇక్కడి కలెక్షన్ల టోటల్ ఫిగర్పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. కాగా అవతార్ సీక్వెల్ కథ ప్రధానంగా కుటుంబాలను కాపాడుకోవడంతో పాటు వ్యక్తుల మధ్య సంబంధాలపైన ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా మొత్తం 6 భాషల్లో విడుదలైంది. ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలో ప్రదర్శించబడుతోంది. కాగా అవతార్2 మేనియా బాక్సాఫీస్ వద్ద మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.